గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజుకి హరికి బెయిల్ పేపర్స్ మీరు లోపలికి తీసుకొస్తే మేం బయటికి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. మీలాంటి లాయర్లు ఉండబట్టే రాస్కల్స్ అంతా రాజులా బతికేస్తున్నారు. పండి వదిలేయండి. Yes, sir. రాజన్ వస్తున్నారు దాదా, రాజన్ వస్తున్నాడు. రాజు దాదా, దాదా పాపా రాజ్యం. రాజ్యం లోపల. రాజ్యం నన్ను ముట్టుకోవద్దు. రాజ్యం నా తల్లి జీవితం నన్ను వెంటాడింది. ఆవిడ అడుగు జాడల్లో నడవమని శాపం పెట్టింది. ఆ ఇన్స్పెక్టర్ కన్నయ్య గారు పోలీసులు కూడా రాజ్యాన్ని దారుణంగా. మేమిక్కడ ఉండడం మీ అందరికీ ప్రమాదం. మళ్ళీ వస్తాం. ఉంటాను దాదా.
భోజనం బెల వినిపించడం లేదా? తొందరగా వచ్చి భోంచేయి. సార్, రాజు అన్నం తిన్నంటున్నాడు. రాజు, ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు? అయినా ఎందుకు ఈ నిరాహార దీక్ష? ఈ రోజు నా పెళ్లి రోజు. నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు. బాధలందరికీ ఉంటాయి. అన్నం తిను. అయినా 2 రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా. విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను. ఎందుకయ్యా చెడెదురు చూస్తావు? సార్, ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని నిండు ముత్తైదువులు ఎదురు చూస్తారు. నేను ఎదురు చూస్తున్నది ప్రతీకార మాసం కోసం. అంటే మళ్ళీ జైలుకి వస్తావా? నా అనేవారు లేనివాడికి ఇల్లు జైలు ఒక్కటే. ఇన్నాళ్ళ నా జీవితంలో నేను బ్రతుకుంది 3 సంవత్సరాలే. నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం చూశాను. అంతా కోల్పోయాను. గుడిగట్టిన దీపంలో ఆరిపోయాను. ఆ బ్రతుకుల్లో చీకట్లో చలిన వాడిని బ్రతకనివ్వం. ప్రతీకారం తెచ్చుకోవాలి. వద్దు రాజు, ఆవేశం ఎప్పుడూ పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఆ ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెబుతుంటారు. కృష్ణప్రసాద్, నువ్వా? చచ్చాననుకున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయింది నేను చావనరా. వస్తున్నా. అన్నయ్య గారు మీరా? రండి రండి, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి. రండి కూర్చోండి. ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు. వదిన గారు పోయిన దగ్గర నుంచి ఒంటరి వారైపోయారయ్యే. అన్నట్టు పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. ఏం చదువుతున్నారు? మీరు సిటీకి ఏ పని మీద వచ్చారు ఇప్పుడు? బాబా, కాస్త ఊపిరి తీసుకొని ఇస్తావా? ఏదో బ్యాంక్ పని మీద వచ్చాడు. అక్కడేమో పాత నేరస్తుడు ఒకడు కత్తిలో బలపోయాడు. ఏమిటి అలా పడిపోయింది? ఫిట్సా? నువ్వేం కంగారు పడకు. ఎవరన్నా హత్య చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోతుంది. బుద్ధి ఉండాలి. తెలిసిండి ఇలా మాట్లాడేందుకు. ఇప్పుడు ఎలా? హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏం అక్కర్లేదురా. భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు. మందులతో పని లేకుండా ఒక గ్లాసు నీళ్లు కొడితే చాలు టక్కుని లేచి కూర్చుంటుంది. వస్తానండు. అన్నయ్య గారు మీకేం కాలేదుగా? గీసుకోలేదు గుచ్చుకోలేదు. తగిలింటే పోయి ఉండేవాడు. దీని బంగాళాఖాతంలో ముంచా. దీని మూలంగా వాటర్ బిల్ పెరిగిపోతుంది. లే లే, ప్రాణం తీస్తున్నాం. ఏమైంది? ఏమీ కాలేదు. నువ్వు మళ్ళీ పడవు. వెళ్ళి కాఫీ పట్టరా. ఓ అలాగే. ఇదిరా వరుస. ఒరే కృష్ణ, నీ మీద అటాక్ చేసిన ఆ శంకర్ దాదా గారిని లైఫ్ లో దేనికి పనికి రాకుండా చేస్తాను. పోలేరా పాప, ముసలాడు అయిపోయాడు. 4 తన్నుదిలే.
ఒకటిన్నర కాలుతో ఉన్నావు, ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను, నేల మీద తెగిస్తాను, అర్థమైందా? కమా. సార్ వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా? వద్దు, రేపు వీడి కొడుకులు ముగ్గురు జైలు నుంచి విడుదలవుతున్నారు. డెఫినెట్ గా వీడిని కలుస్తారు. వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి. ఓకే? ఎస్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే, ఏదో ఇబ్బందులు ఉంటున్నావు, ఇది ఉంచు. ముష్టి వేస్తున్నావురా ముష్టి. నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి. ఎంగిలి మెతుకులు మిగిలితే చాలని ప్రాధేయపడేవాడివి. నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ అవ్వి ఎమ్మెల్యే అయ్యావు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి వచ్చేవట్రా? దాదా, నేను రాజకీయాల్లో ఉన్నాను, పైగా నాకు క్లీన్ ఇమేజ్ ఉంది. క్లీన్ ఇమేజ్? నీలాంటి రాజకీయ నాయకుడికి మురి కాలవుకి తేడా లేదురా. అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం చేత్తో కూడా అవినీతిని తిన్న అలవాటైపోయిందిరా. కోపం తెచ్చుకోకు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు. ఆయుధాలు, వ్యాను కావాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.